ఆయన టీడీపీ సీనియర్ నేత, దివంగత మాజీ ఎంపీ మనవడు, మరో పార్టీలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి ఈయనకు తాత. అన్నిటికీ మించి నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఇంకేం కావాలి చెప్పండి. అందుకే ఎన్నికల సమరంలోకి దిగి గెలుపు గుర్రం ఎక్కి భరత్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారట. అయితే ఇప్పుడు ఈ బంధుత్వాలే ఆయన టికెట్కి ఎసరు పడతాయా? అసలు రాజకీయ వర్గాల్లో లోకేష్ తోడలుడు భరత్ కేంద్రంగా సాగుతున్న చర్చ ఏంటి? ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీదకు మరో రాజకీయ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అది కూడా మామూలు పొలిటికల్ వారసత్వం కాదు, అద్దిరిపోయే రేంజ్లో ఉన్న రాజకీయ బ్యాక్గ్రౌండ్. ఆ వారసుడే భరత్. గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, విశాఖ మాజీ ఎంపీ, దివంగత నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్. మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ముద్దుల మనవడు. అన్నింటికీ మించి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, ఇటు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తోడల్లుడు. ఈ రేంజ్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్నారట. అటు ఆయన కుటుంబ సభ్యుల ఆలోచన కూడా అదే అట. దివంగత ఎంవీవీఎస్ మూర్తి విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా ఉత్తరాంధ్రలో మంచి పలుకుబడి సంపాదించారు. ఉత్తరాంధ్ర టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఆయనకున్న మంచి పేరు తనకు ఎన్నికల్లో ఉపయోగపడుతుందని భరత్ భావిస్తున్నారట. పైగా నందమూరి బాలకృష్ణకు చిన్నలుడు కావడంతో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ కూడా తనకు అండగా ఉంటుందని భరత్ భావిస్తున్నారట. ఇప్పటికే భరత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయమని కోరుతూ ఆయన మామ బాలకృష్ణ, అలానే తాత మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు, చంద్రబాబును డిస్కషన్ సాగుతోందట. మరోవైపు భరత్ కూడా విశాఖలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. జిల్లా రాజకీయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ అని తేల్చి చెప్పేస్తున్నారు. ఎన్నికల కథన రంగంలోకి దూకడానికి సిద్ధమంటున్నారు. ఇక్కడ జరిగిన కమిటీ మీటింగ్స్ అన్నింటిలో ఏకగ్రీవంగా అన్ని నియోజకవర్గ కార్యకర్తలు భరత్ ఎంపీగా ఉంటే బాగుంటుందని అన్నారంట. విని చాలా ఆనందంగా ఉంది. ఇంత తక్కువ టైంలో వాళ్ళు అలా అంటారని నేను అనుకోలేదు. అది నేను ఇంకా నాకు ఇచ్చిన బాధ్యత అని అనుకుని పార్టీ కూడా అదే గుర్తించి బాధ్యత ఇచ్చి పోటీ చేయమంటే తప్పకుండా పోటీ చేసి వాళ్ళు పెట్టిన నమ్మకాన్ని విశాఖపట్నం ప్రజలు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా తప్పకుండా నా శ్రమ విలించి నేను పనిచేస్తాను. భరత్ ఉన్నత విద్యావంతుడు, యువకుడు. రాజకీయ వారసత్వమే తప్ప రాజకీయంగా ఎలాంటి మచ్చ లేని వ్యక్తి. కాబట్టి సహజంగా భరత్ అభ్యర్థిత్వానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అయితే ఏ రాజకీయ వారసత్వం అయితే భరత్ ఇమేజ్ని ఒక స్థాయిలో పెంచుతోందో అదే రాజకీయ బ్యాక్గ్రౌండ్ భరత్కి చెక్ పెట్టే ప్రమాదం ఉందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోందట. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి చంద్రబాబు సీఎంగా ఉన్నారు, లోకేష్ మంత్రిగా ఉన్నారు, బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మరొకరు ప్రత్యక్ష రాజకీయాలకు దిగితే ఫ్యామిలీ పాలిటిక్స్ అన్న విమర్శలు తీవ్రమవుతాయా అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోందట. ఈ కోణంలోనే టీడీపీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తే ఈసారికి భరత్ని పోటీ చేయకుండా ఆపుతారా అన్న డిస్కషన్ రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోందట. ఇటు భరత్ విశాఖ ఎంపీ అభ్యర్థిని నేనే అన్న ధీమాలో ఉన్నారు. ఆ క్రమంలో తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ ఫ్యామిలీ పాలిటిక్స్ యాంగిల్లో టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న కోణం ఇటు తెలుగు తమ్ముళ్లలోనూ ఉత్కంఠ పెంచుతోందట.